నాకు కాలు చేతులు పడ్డా పోయినాయి, నడలేకపోయా. 4 వారాల నుంచి వస్తున్నా. ఏసయ్య తగ్గితే నేను 500 కానుకిస్తాను అనుకున్నా. తగ్గిపోయినాయి అమ్మా. ఎవరు బాగు చేసింది? ఏసయ్య. మా అల్లుడు పొద్దున ఉదయం 6ంటికి పోయి నైట్ 2 దాకా దేవులన్నా లేడు, బండి వేసుకొని పోయిండు. ఏడవ పోయిండు అని చూసి తిరిగి మళ్ళీ వస్తే సాక్ష్యం చెబుతాను. మంగళవారం ప్రార్థన క్షేమంగా వచ్చాడు. తెల్లారేళ్ళకి వచ్చింది. ఓకే, గట్టిగా చెప్పడు. అయ్యగారు అమ్మగారు, నేను గొల్లకమ్మలో చేపర పని చేస్తాను. అయ్యగారు బండి తెలిసిన ఆయన బండి ఉంటే ఆ బండి ఎక్కిపోతున్నా. ఆ బస్సు ఆగింది, ఆ బస్సును తీసుకుపోయి బండి గుద్దిచ్చాడు. ఈ బండి గుద్దిచ్చేసరికి చెయ్యి ఇరిగింది. హాస్పిటల్కు ఎవరు తీసుకుపోయారో ఎవరు చేశారో నాకైతే స్పృహ లేదు. తర్వాత ఈ తలకాయ కూడా కొంచెం దెబ్బ తగిలింది. అప్పుడు కుట్లు వేసేటప్పుడు సురక్కమంది. అప్పుడు అప్పుడు ఏ ఊరమ్మా ఎక్కడ ఏందంటే మా దొనకొండ ఇట నేను పని చేస్తాను, తెలిసిన ఆయన బండి ఎక్కాను, యాక్సిడెంట్ అయింది అని చెప్పా. అప్పుడు రాడ్లు వేసారు. రాడ్లు వేసిన 5 నెలలకు కూడా నొప్పి తగ్గల. హాస్పిటల్కి పోతే తగ్గింది, బాగానే ఉంది పో అంటున్నారు. నొప్పి ఏమో తగ్గట్లా. టీవీలో చూసా, మన మంగళవారం ప్రార్థన గురించి చూసా, బాగా చెప్తున్నారు. మరి మీ ఊర్లో అందరూ చెప్పొచ్చుగా. కొంతమంది ఏమో టీవీలో వస్తుందా అంటున్నారు. అయ్యా టీవీలో చూసి మీరు ఒక్కళ్ళే చూడడం కాదు, పక్కన వాళ్ళు కూడా చెప్పండి. అందరు చూస్తున్నారా? వెరీ గుడ్. నేను ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని అయ్యా నా చెయ్యి స్వస్థత రావాలా, నేను ప్రార్థనకు వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి మంగళవారం ఏసురథం తీసుకొని చేతికి పూసుకుంటా 7 వారాలు వస్తాను, నీకు సాక్ష్యం. వెళ్ళిపోయిందా బయటికి? నొప్పి పోయింది. ఏళ్ళు బాగా వస్తాను. ఏళ్ళు కూడా బాగా అన్నం తింటున్నావు చేత్తో, నీళ్లు తాగుతున్నా. ఎవరు చేస్తారు ఈ కార్యమంతా? దేవుడే, యేసయ్యే. ఎవరు? యేసయ్యే. గట్టిగా పాస్టమ్మ గారికి పాస్టర్కి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏందనగా, మా మామయ్య పొలానికి వెళ్ళాడు గొర్రెలు తీసుకొని. ఆడికి వెళ్తుండగా కళ్ళు తిరిగి పడిపోయాడంట. ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి రాగానే అసలు మనిషి వణుకుతా అసలు కొన ఊపిరితో ఉన్నట్టుగా ఉన్నాడు. ఇంకా అందరం మేము అంటే ఈ ప్రార్థనకే వస్తాము అనుకుంటా ఉన్నాం. దేవుడా యేసయ్యా, మా మామి మరి క్షేమంగా ఇంటికి తీసుకొస్తే ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటానని ఒప్పుకున్నాము. క్షేమంగా నవ్వుకుంటూ ఇంటికి వచ్చాడు. ప్రార్థన ఆలకించాడు, దేవుడు జవాబిచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుడు. ఇంకో సాక్ష్యం ఏంటంటే, మా హస్బెండ్కి 2 రోజుల నుంచి జ్వరం వచ్చింది. అయితే ఏసు రక్తం పూసి ఏ ఇంజక్షన్ వద్దు, తగ్గిపోద్ది అని చెప్పాను. జ్వరం తగ్గిపోయింది. అలాగే ఎవరు స్వస్థపరిచింది? యేసయ్య. మరలి వెళ్ళికి ఆటో ఎక్కి జోరును వానైనా ఎక్కిపోయినాం, వానలోనే తడిచిపోయినాం. వచ్చేటప్పుడు వచ్చినాం. వచ్చినాక ఎక్కుతుంటే ఆటో పొడుచుకుంది, బండి బాగా గిరక పొడుచుకుంది అనమాట. ఎక్కి అస్సలు నడవలేకపోతే కళ్ళు గప్పని తిరిగిపోతాను. నేను ఇంకా ఆంధ్ర ఆటో దిగి మళ్ళీ ఇంటికాడ ఉందంటే మళ్ళీ ప్రయాణం అయ్యి ఉంటే బాగుంటుందని పోయినా. ఇంకా పోతే నాకు చలి జ్వరం వచ్చింది, ఆ కాలు నొప్పికి అసలు అల్లాడిపోయింది. అయ్యా సయ్యా, ఆ రోజు తప్పించినవి అయ్యా, మరి మళ్ళీ నాకు ఈ రోజు ఎందుకు పెట్టినవయ్యా? ఈ కాలు గిరక నడవనియట్లేదు అయ్యా, నాకు తగ్గిపోతే నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను. ఈ 2 సాక్ష్యాలని మనం చెప్తామంటే సైమం లేక చెప్పలేకపోయినా ఇవాళ సాక్ష్యం చెప్పు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కాపుదలు ఇచ్చాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా దేవుడు మహింపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు 20 రోజుల నుంచి ఒకటే చెవి నొప్పి 2 సార్లు ఒంగోలు పోయి చూపించుకున్నా కానీ తగ్గల. మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గింది. అప్పుడు వచ్చి మంగళవారం వచ్చి మరి ప్రేయర్ తీసుకున్నావా? రాసుకున్నావా? ఆ వారం చెప్పలేకపోయినా ప్రార్థన చేయించుకున్నావా? ఎవరు స్వస్థపరిచారు? దేవుడే.